హలో హలో ప్రవీణ్ కుమారా? అవునండి, ప్రవీణ్ కుమార్. హాయ్ ప్రవీణ్ కుమార్. హాయ్ అన్న, చెప్పండి. బాగున్నారా? హాయ్ బ్రదర్. ఎక్కడ బాగున్నానండి. ఎక్కడున్నారు? ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాండి. ఏంటి అయిపోయిందా షార్ట్ ఫిల్మ్ ఏదో అన్నారు? షూటింగ్ మాత్రం అయిపోయింది, ఎడిటింగ్ అవి జరుగుతుంది. ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అని అనేసి చూస్తున్నాం మేము. అవునా, థ్యాంక్ యూ సో మచ్. దగ్గర దగ్గర 20 days పైనే పడుతుంది, ఎందుకంటే ఎడిటింగ్ వర్క్ చాలా చేసుకోవాలి, ప్లస్ డబ్బింగ్ కూడా ఉంది, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. అందుకు తమ్ముడు కొద్ది కాన్సెప్ట్ లీడ్ నాకు చెప్తావా? చాలా నాకు ఆసక్తిగా ఉంది. కాన్సెప్ట్ లీడ్ ఏం లేదు, అంటే ఈ మత మార్పిడి పేరుతోటి, మనసు మార్పిడి పేరుతోటి మత మార్పిడి ఎలా చేస్తున్నారు, అంటే హిందువులకు పొరపాటుకి వీళ్ళ మాటలు వింటే ఎలా అయిపోతుంది. సో అసలు ప్రేరాయిలతోటి స్వస్థతలతోటి, ప్రార్థనలతోటి స్వస్థతలు జరుగుతాయని ఎట్లా మోసం చేస్తున్నారు, ఈ రెండు కాన్సెప్ట్స్ నేను మెయిన్ గా తీసుకున్నాను. అంటే వాళ్ళు మోసం చేస్తున్నారని ఎలా తీసుకున్నావు లీడ్ తమ్ముడు? అంటే నిరూపించాలి కదా, మనం నిరూపించాలి కదా. అవును, ఇప్పుడు ఓకే ఇప్పుడు అంటే కల్వరి ప్రేరాయిలతోటి, ప్రార్థన తోటి స్వస్థతలు జరుగుతున్నాయా? ఏమో నాకు తెలియదు, అది తెలియదు నాకు. అంటే మీ నమ్మకం ప్రకారం చెప్పండి, మీరు చెప్పేదాన్ని. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు చేసి ఇవన్నీ నేను ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు తమ్ముడు, నిజంగా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు చేసిన మొత్తం ఫేక్ మిరాకిల్స్. ఇంకొక 2-3 పాస్టర్లు ఉన్నారు. మీరు నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళ పేర్లు సికింద్రాబాద్ లో ఉన్నాడు. సో ఈ పాస్టర్లు అందరూ ప్రేరాయలు వేసంగానే, ప్రార్థన చేయంగానే కాళ్ళు లేని వాడు కాలు వచ్చినట్టు, ఇంకా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయినాయంట, చచ్చిపోయిన కుంటోడు లేచిందంట, యాక్షన్. నేను ఎన్ని ఎంక్వైరీ చేస్తే అది మొత్తం ఫ్రాడ్. వాళ్ళు చేసే యాక్షన్ కూడా, వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఎలా జనాల్ని మోసం చేస్తున్నారు. సో వీళ్ళ మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 2 ఉండరు. బయటకు వచ్చిన కేసులు 2 ఉన్నాయి. ఇప్పుడు రమేష్ అనే యువకుడు చనిపోయాడు. కేవలం రమేష్ అనే యువకుడు ఎట్లా చనిపోయాడంటే, వాళ్ళమ్మ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఏదైనా ప్రార్థన చేస్తే స్వస్థతలు చేస్తానని చెప్పేసి అనుకుంటే, వీడు చేయకుండా వాడు ప్రాణం పోయింది. అవును, గుంటూరులో ఒక పాప ప్రాణం పోయింది. ఒక పాప కూడా హెల్త్ బాగలేదు, నేను ప్రార్థన చేస్తే స్వస్థత చేస్తే తగ్గిపోతుందమ్మా అని చెప్పంగానే వాడు చేసే స్వస్థతలు జరగక హాస్పిటల్ తీసుకెళ్లకుండా వాడు చేసే స్వస్థతలతో ఆ పాప ప్రాణం కూడా పోయింది. ఇది మనము రెగ్యులర్ గా న్యూస్ లో చూస్తున్నాము, పేపర్ లో పడుతుంది. ఇది ఒకరోజు 1 day న్యూస్ లాగా అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు ఎప్పటిలాగా చేస్తున్నారు. ఒకరోజు న్యూస్ లేస్తారు, అయిపోతుంది, మళ్ళీ ఎప్పటిలాగా వీళ్ళు చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు చేసే స్వస్థతలతోటి ఇప్పుడు ప్రార్థన అనేది మనశ్శాంతికి మంచిదంటే డెఫినెట్లీ అగ్రీ. ఇప్పుడు శరీరం అనేది రోగం అలా కాదు ప్రవీణ్ బాబు, నువ్వు మనశ్శాంతికి ప్రార్థన అనేది నువ్వు నమ్మావు, ఓకే మంచిది, ఓకే వెరీ గుడ్. కానీ ఈ స్వస్థతలు, ఈ ఆయిల్స్, ఇవి అనేది నీకు నచ్చలేదు. ఓకే గుడ్, 100% నాకు నచ్చలేదు. ఓకే 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 గుడ్. సో వీటితోటి ఎవరైతే బిజినెస్ చేసి, అంటే వీళ్ళ బిజినెస్ కోసము, వీళ్ళ బతకడం కోసము, ఇప్పుడు మనమంటే చదువుకున్న వాళ్ళము, మనం నమ్ముతాము, వీళ్ళు మనం నమ్మము. అసలు గ్రామాలలో ఉన్న వాళ్ళకి తెలియక వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 2-3 మనం చూసాము. ఇవి బయటపడ్డ బయటపడ్డ చాలా కేసులు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే, నేను మినిమం 10-15 ఫోన్ కాల్స్ నేను 10-15 ఫోన్ కాల్స్ నేను మాట్లాడాను. వీళ్ళ ప్రార్థనతోటి ఇట్లా మాకు రోగం ముదిరిపోయిందంటే, ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చే అమ్మాయిని కూడా ఇట్లా కడుపులో బిడ్డని చంపారని చెప్పేసి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, సో మనము ఎంతైనా కానీ అని చెప్పేసి. ఈ బైబిల్ కి అయితే వ్యతిరేకం కాదు నువ్వు. నేను ఎప్పటికీ బైబిల్ కు వ్యతిరేకం కాదు. నేను ఎప్పటికీ యేసుక్రీస్తుని గురించి అవమానించే విధంగా నేను ఎప్పుడు మాట్లాడను. బైబిల్ కి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఓకే, కానీ ఇలాంటి గారడీలు ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి ఇది తప్పు. వెరీ గుడ్, 100%. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు నీది సినిమా తీస్తుంటే బైబిల్ కి వ్యతిరేకంగా నువ్వేమి తీయట్లేదు. అసలు బైబిల్లో ఉన్నటువంటి సంబంధమే లేదండి నేను తీసేది. బైబిల్ ఉన్నటువంటి ఎటువంటి సంబంధం లేదు. బైబిల్ మీద తీస్తున్నాను అంతే. బైబిల్లో ఒక 2-3 వాక్యాలు రిఫరెన్స్. ఏంటి తమ్ముడు అది? ఒకసారి తమ్ముడు. ఇప్పుడు మార్కు సువార్త 16:15-16 వచనాల ప్రకారము సువార్త ప్రకటించడం బైబిల్లో ఉంది. అదొకే ఒక వాక్యం చెప్పండి. నమ్మి రక్షింపబడినాడు బాప్తిస్మం పొందుతాడు, అదొక్క వాక్యం నేను తీసుకున్నాను. మిగతా నేను నాకు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది, కానీ నేను కావాలని తీసుకోలేదు. ఎందుకు కావాలని తీసుకోలేదంటే, మళ్ళీ దీనికి ముందు వెనక కూడా మళ్ళీ ఏమన్నా
అవి వస్తాయి అని చెప్పేసి నేను అవన్నీ పక్కన పెట్టేసి నేను కేవలము ప్రేయర్ ఆయిల్ మీద ఫోకస్ పెట్టాను. ఓకే, అవి చెయ్యి. అంటే నమ్మి బాప్తిజం తీసుకున్న వాడిని మాత్రం నువ్వు కరెక్ట్ ఎంకరేజ్ చేస్తావు. అవును. ఇలాంటి ప్రేయర్ ఆయిల్స్ ఇలాంటివి మాత్రం నువ్వు ఎంకరేజ్ చెయ్యు. అస్సలు చేయండి. వెరీ వెరీ గుడ్. తమ్ముడు నీది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండా? నాది కంప్లీట్ గా క్రైస్తవ కుటుంబమే. మీది కంప్లీట్ గా క్రైస్తవ కుటుంబమే. పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబమే. అవును. అచ్చా తమ్ముడు, నీకు పీడి సుందర్రావు తెలుసా తమ్ముడు? తెలుసు. మీరు ఆయన దగ్గర ఏమైనా చదువుకున్నారు? లేదు 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 అసలు నాకు అంటే నేను క్రైస్తవ కుటుంబం, కానీ చాలా మంది అనుకోవడం ఏంటంటే నేను కరుణాకర్ సుబ్బయ్య వీడియోలు చూసి కరుణాకర్ షార్ట్ ఫిల్మ్ చూసి నేను ఇట్లా తయారనుకుంటున్నారు. కానీ వాస్తవానికి నా కరుణాకర్ సుబ్బయ్య వీడియోలు చూడక ముందు, కరుణాకర్ వేరే షార్ట్ ఫిల్మ్ చూడక ముందు చిన్నప్పటి నుంచే ఈ పాస్టర్లు చేసే గారడి మాయలో నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అంటే తల మీద ప్రార్థన చేసి, తల మీద చేపెట్టి ప్రార్థన చేసి రోగం తగ్గిపోతుంది, వీళ్ళ మాట్లాడే మాటలు చర్చిలో దొంగ సాక్ష్యాలు చెప్పించడము, వీళ్ళు మరీ జనాలను వెర్రి పుష్పాలను చేస్తుంటే ఇవన్నీ చూసి నాకు వీళ్ళ మీద విరక్తి కలిగి చర్చికి వెళ్ళడం మానేస్తాను నేను. అంటే ఒకటి తమ్ముడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అతని ప్రేయర్ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంత ఒప్పుకుని అంత. నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు నా వ్యక్తిగత విషయం నేను చెప్తాను. నా వ్యక్తిగత విషయం, అవును, వీళ్ళు పాస్టర్లు చేసే మోసాలు చూస్తే నేను కేవలం చర్చికి వెళ్ళడం మానేశాను. వాళ్ళ మోసాలకి ఇప్పుడు చర్చికి నువ్వెందుకు తమ్ముడు నీ జీవితాన్ని బలి చేసుకోవడం? ఇప్పుడు వాళ్ళ మోసాలని, ఓకే, వాళ్ళు చేస్తున్న మోసాలని ఎండగట్టు, తప్పేమీ లేదు. ఎందుకంటే నీకు ఆ స్వేచ్ఛ ఉంది. అవును. వాళ్ళు ఎందుకంటే పాస్టర్లైనా అవ్వచ్చు, ఇంకే సహోదరులు, ఇంకా హైందవులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా మోసాలు చేస్తారు. అవి నువ్వు ఎండగట్టచ్చు, మనం ఎండగట్టచ్చు ఖచ్చితంగా. అది నువ్వు చేస్తున్నావు, నేను దానికి ఏమీ అనట్లేదు తమ్ముడు. 0% కూడా నేను దానికి ఏమీ అనట్లేదు. కానీ అదే చర్చికి ఎందుకు నువ్వు మానేసావు? చర్చికి వెళ్ళొచ్చు కదా ఏదైనా. ఇప్పుడు ఓకే మీరు చెప్పింది కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది నా వ్యక్తిగత విషయము, మళ్ళీ దీంట్లో మీరు జోక్యం చేస్తుంటే నేను చెప్తాను. తమ్ముడు నేను జోక్యం దీని గురించి మళ్ళీ మీరు ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోతే నేను ప్రేయర్ చేసుకుంటావా తమ్ముడు? తమ్ముడు అలా కాదు, ప్రేయర్ చేసుకుంటావా నువ్వు? లేదు అంటే నేను చెప్తాను అండి, ఈ పాయింట్ నేను చెప్తాను. ఒక్క నిమిషం, నాకు దీనికి సమాధానం చెప్పేసి నువ్వు పాయింట్ చెప్పు. ప్రేయర్ చేస్తావా? నేను లేదు నేను చేయను. నేను ఎందుకు చేయను చెప్తాను. చెప్తాను. ఇది నా వ్యక్తిగత విషయం అండి. అవును, ఓకే, నీ వ్యక్తిగత విషయం. కానీ నేను చర్చికి వెళ్ళి మానేసాను అన్నా, ఈ ఫేక్ పాస్టర్లు ఉండడం వల్ల నేను చర్చినే విడిచిపెట్టేసాను అన్నావు కదా తమ్ముడు. అంతేగాని ఈ ఫేక్ పాస్టర్ల వల్ల నిజ దేవుణ్ణి ఎందుకు వదిలించుకుంటున్నావు? ఈ నిజ దేవుణ్ణి వదిలించుకున్నావు అంటే పరలోకానికి వెళ్ళడానికి నువ్వు మార్గానికి నువ్వే అడ్డుకట్ట వేసేసుకున్నావు తమ్ముడు. నేను అదే ఇప్పటికైనా సరే తమ్ముడు ఒక విషయం నేను చెప్పింది విని నీ పాయింట్ నేను వింటాను. ఇప్పటికైనా తమ్ముడు నిజ దేవుణ్ణి, నిజ బైబుల్ని నువ్వు సొంత రక్షకుడిగా ఎన్నుకొని వాళ్ళు వదిలే. ఇప్పుడు నీకు తెలిసిన సత్యాన్ని నువ్వే ఒక ఇది పెట్టి నువ్వే ఒక కొన్ని వందల మందికి చెప్పే దేవుడి వైపు మళ్లించే బిడ్డగా నువ్వు తయారవ్వచ్చు కదా. మీకు చెప్పడం అయిపోయింది, నేను చెప్తాను. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఓకే, ఇది నా వ్యక్తిగత విషయము, మళ్ళీ మీరు జోక్యం చేసుకొని అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా లవ్లో పడ్డావు, క్రిస్టియన్ అమ్మాయి ఇలా ఫెయిల్యూర్ అయిపోయింది, వినండి నేను చెప్తాను మీకు. దానివల్ల నేను యాంటీ అయిపోయాను అని కూడా నేను 2 పాయింట్లు చెప్పనేమండి. చెప్పండి. నేను ఇది నా వ్యక్తిగత విషయం అని చెప్పాను, ఆ అమ్మాయి గురించి కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే నేను మీరు అనుకున్నట్టుగా తమ్ముడు ఆ అమ్మాయి పేరు ఏం పేరు ఒకసారి చెప్పగలవా తమ్ముడు? ఈ అమ్మాయి పేరు వద్దండి, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది కూడా. అమ్మాయి పేరు వద్దంటున్నా కదా. అమ్మాయి పెళ్లి అయిపోయిందా? పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ అమ్మాయికి ప్రపోజ్ చేసావు, ఆ అమ్మాయి నీకు ప్రపోజ్? అమ్మాయి ఇంట్లో చూసిన సంబంధం, మా ఇంట్లో చూసిన సంబంధం. డైవర్స్ అయిపోయిందా మీకు ఇద్దరికి? డైవర్స్ అసలు మాకు పెళ్ళే కాలేదండి. మరి తమ్ముడు ఇది నాకు ఇంపార్టెంట్ తమ్ముడు, ఇది చెప్పిన తర్వాత చెప్తాము. మీకు చెప్తానంటే మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వట్లేదు. చెప్పు తమ్ముడు. మధ్యలో మాట్లాడి నా వ్యక్తిగతం చెప్తున్నాను. చెప్పు. నేను బీటెక్ కాలేజ్ చదివేటప్పుడు కానీ బీటెక్ అయిపోయిన తర్వాత వరకు కూడా నేను ఈ పాస్టర్ల గురించి అంటే పూర్తిగా వదిలేసి యేసుక్రీస్తును పెళ్లి ప్రేర్ చేసేవాడిని, పెళ్లి కంప్లీట్ ప్రేర్ చేసేవాడిని. కాకపోతే ఏంటంటే నేనే దేవుడిని అనే షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత అసలు నేను దేవుడే కాదని విషయం తెలుసుకున్నా.
ఇటు నేనే దేవుణ్ణి, ఆడొక పిచ్చిముండా కొడుకు, ఆ సరే, పిచ్చినా ఒక నిమిషం కొడుకు, ఆగండి. నేనే మధ్యలో దేవుణ్ణి. మాట్లాడుతున్న ఆ ఫోన్ సినిమా చేస్తాను. చూసి నీకు నువ్వు మధ్యలో మారిపోవడం మాట్లాడితే ఏంటి తమ్ముడు? నీకు ఆడు మధ్యలో మెంటల్లా కొడక తమ్ముడు, ఆడు నీలాగే లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ తమ్ముడు. ఆ చెత్తనా కొడక తీసిన సినిమాకి నువ్వు మారిపోయావా తమ్ముడు? పోనీ నీ లవ్ స్టోరీలోనే ఆ అమ్మాయి ఎందుకు వదిలేసిందంటే నీకు ఒకటి నీ పిచ్చి వేషాలు నచ్చలేక వదిలేసిందని అనేసి ఆ అమ్మాయి చెప్పింది తమ్ముడు. అర్థమవుతుందా? విని తమ్ముడు, ఆ అమ్మాయిని మేము తీసుకొని నీ గురించి మాట్లాడితే ఆ అమ్మాయి ఇచ్చిన కౌన్సిలింగ్ ఏంటో తెలుసా? ఆడికి చాలా పిచ్చి అండి అన్నయ్య గారు, ఆ పిచ్చి తట్టుకోలేక సగానికి సగం ఆడు టార్చర్ గాని క్షణానికి ఒకలాగా ఉంటాడండి, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడండి. అలాంటి పిచ్చినా కొడకతోటి జీవితాంతం నేను ఎలా కాపురం చేయమంటారండి? అందుకని నేను మధ్యలోనే కట్ ఆఫ్ అయిపోయానండి అని చెప్పింది. మీ ఫ్యామిలీకి కూడా చెప్పారంట ఆ అమ్మాయి. మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారట? అవునండి ఆడు పిచ్చోడని మీ ఫ్యామిలీ కూడా డిసైడ్ అయిపోయింది తమ్ముడు. అవునా కాదా?